హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ దేవుడు. ఈరోజు మన వీడియో ఏంటంటే స్టిక్ వెల్డింగ్ గురించి, అలాగే సర్ఫేస్ లైన్ వెల్డింగ్ గురించి. ఈ స్టిక్ వెల్డింగ్ ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ వెల్డింగ్స్లో ఆల్ టైప్ ఆఫ్ పొజిషన్స్ వెల్డింగ్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి ఈ స్టిక్ వెల్డింగ్ అనేది నేర్చుకోవాలండి. ఎందుకంటే జాబ్ని మరియు ఎలక్ట్రోడ్ని కరిగించే విధానము, అదే విధంగా హ్యాండ్ ఇంప్రూవ్మెంట్కి అనేది ఈ స్టిక్ వెల్డింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ స్టిక్ వెల్డింగ్ మీకు ఈరోజు థియరీగా నేర్పిస్తాను, అదే విధంగా ప్రాక్టికల్గా కూడా చేసి మీకు నేను చూపిస్తాను. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వెల్డింగ్ నేర్చుకునే వారికి, అయితే వెల్డర్ చదువుకునే వారికి ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఈ స్టిక్ వెల్డింగ్ నేర్చుకోవాలంటే, అలాగే చేయాలంటే మనం కొన్ని స్పేస్ అవసరం. ఒకటి నెంబర్ 1 వచ్చేసి వెల్డింగ్ మిషన్, అలాగే ఎలక్ట్రోడ్ హోల్డర్, కేబుల్స్, ఎలక్ట్రోడ్స్, హ్యాండ్ స్క్రీను, ట్రై స్క్వేర్ అండ్ వైర్ ప్రెస్, హ్యాండ్ గ్లౌస్ అండ్ అప్రాన్, మరి గాగుల్స్ అండి, ఐస్కి గాగుల్స్. సో ఫస్ట్ మనం ఈ స్టిక్ వెల్డింగ్ చేయాలంటే ఒక చిన్న జాబ్ తీసుకోవాలండి. సో ఈ జాబ్ అనేది లెంత్ వచ్చి 200 mm, అలాగే ఈ విడ్త్ వచ్చి 100 mm, థిక్నెస్ వచ్చి 8 mm అండి. ఓకేనండి. ఫస్ట్ ఈ జాబ్కి మనం స్ట్రైట్గా 2 లైన్స్ అనేది కొట్టుకోవాలి ఫస్ట్. ఓకే అండి. స్ట్రైట్గా లైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనం వెల్డింగ్ చేయడం కొత్త కదండి. అటు ఇటు అయిపోకుండా లైన్గా వెల్డింగ్ లైన్గా రావడం గురించి అనేది మనం ఒక 2 లైన్స్ అయితే వేసుకున్నాం. ఓకే అండి. ఫస్ట్ ఈ జాబ్కి 2 లైన్స్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సోర్స్ ఏసీ రెక్టిఫైర్ మనం ఆన్ చేసుకున్నాము. ఈ జాబ్కి వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ అంటే మైనస్ వచ్చేసి జాబ్కి ఇచ్చుకున్నాము. సో ఈ ప్లస్ కేబుల్ అనేది ఎలక్ట్రోడ్ హోల్డర్కి ఇచ్చుకున్నాం. చూడండి, డ్రాయింగ్లో చూపించినట్టుగా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను డ్రాయింగ్ అయితే చూపిస్తాను మీకు. ఈ హోల్డర్కి వచ్చేసి ప్లస్ కేబుల్ ఇచ్చాను, ఈ జాబ్కి వచ్చి మైనస్ కేబుల్ ఇచ్చాను. ఓకేనండి. సో మనం ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్కి ఒక ఎలక్ట్రోడ్ అనేది 45 degrees యాంగిల్లో చూడు ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా సెట్ చేసుకుని మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ ఆన్ చేయగానే మనం ఇప్పుడు ఒక ఆర్క్ స్టార్ట్ చేయాలి కదండి. ఆ ఆర్క్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి స్క్రాచ్ మెథడ్, రెండు వచ్చి ట్యాప్ అండ్ స్ట్రైక్. ఓకే అండి. మనం ఎందుకంటే ఆ ఎలక్ట్రోడ్ని జాబ్ ఇలా కొట్టగానే ప్లస్ సిమెంట్ వచ్చి అలా ఉండిపోతుంది, అంటే మూమెంట్ వెల్డింగ్ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలంటే జాబ్ని 2 విధాలుగా మనం ఆర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఏ విధంగా? స్కాచింగ్ మెథడ్, రెండు ట్యాపింగ్ అండ్ స్ట్రైక్ మెథడ్స్. ఈ 2 మెథడ్స్ మనం ఆర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఎలక్ట్రోడ్ని, ఇప్పుడు జాబ్ ఇది నాది ఎగ్జాంపుల్ ఎలక్ట్రోడ్ అనుకోండి. ఈ జాబ్ని స్టార్ట్ చేస్తాం. మనం వెంటనే స్టార్ట్ చేయనంటే మనం ఒక ఎలక్ట్రోడ్ 3 mm హైట్ లేపాలి. సో అప్పటిది ఆర్క్ స్టార్ట్ అయ్యి వెల్డింగ్ మనం ఏ విధంగా మనం వెల్డింగ్ చేయొచ్చు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు నేను ఈ విధంగా మనం స్టార్ట్ చేసాం కదండి. ఈ విధంగా మనం వెల్డింగ్ మనం చేయొచ్చు. స్ట్రైట్గా లైన్గా మనం ఈ వెల్డింగ్ మనం ఇలా చేయాలి. సో ఈ వెల్డింగ్ గ్యాప్స్ కూడా ఈ మెథడ్ 2 టైప్స్ ఉన్నాయి కదండి. ఈ గ్యాప్ కూడా మనకి త్రీ టైప్స్ ఉన్నాయండి అందులో. ఒకటి డ్రాయింగ్ చేసాను చూడండి. ఇది వచ్చేసి జాబు, ఇవి వచ్చేసి ఎలక్ట్రోడ్స్. ఒకటి లాంగ్ ఆర్క్, రెండు వచ్చి మీడియం అండ్ నార్మల్ ఆర్క్, ఈ 3 వచ్చి షార్ట్ ఆర్క్. సో మనం కంపల్సరీ మనం ఇందులో మంచి పొజిషన్ ఏంటంటే సెకండ్ అండి. ఏంటిది? మీడియం ఆర్క్. సో మనం దీనికి దానికి గ్యాప్ ఎంత ఉండాలంటే మినిమం ఒక 3 mm గ్యాప్ ఉండాలి. సో ఈ గ్యాప్ ఎంత ఉందండి? ఇది 6 mm గ్యాప్ ఉంది. ఇది ఎంత ఉంది? 1 mm గ్యాప్ ఉంది. సో 1 mm గ్యాప్ పట్టడం వల్ల జాబ్ వెల్డింగ్ కరెక్ట్గా రాదు, ప్లస్ ఇది మనకి అదిక్కుపోయి స్ట్రైక్ అయిపోయి ఉండిపోతుంది. సో ఈ లాంగ్ ఆర్క్ పెట్టడం వల్ల మనకి వెల్డింగ్ అనేది ప్రాపర్గా, చూడు ఎగ్జాంపుల్ కనుక వెల్డింగ్ అనేది ఇలాగా ప్రాపర్గా రాదు మనకి. ఎక్కడ ఒక డ్రాప్ వస్తే ఇక్కడ డ్రాప్, ఇక్కడ డ్రాప్, ఇక్కడ డ్రాప్ ఇలా వస్తుంది. వెల్డింగ్ అనేది ఈవెన్గా రాదు. సో ఇది మనకి ఇప్పుడు లాంగ్ ఆర్క్ అనేది కరెక్ట్ కాదు మనకి. సో ఈ లాంగ్ ఆర్క్ యూజ్ చేయడం వల్ల పెనట్రేషన్ కూడా కరెక్ట్గా రాదు. ఓకేనండి. ఈ లాంగ్ ఆర్క్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. చూడండి, మనకి కరెక్ట్ అయిన ఆర్క్ అంటే మీడియం ఆర్క్. సో ఈ ఎలక్ట్రోడ్కి జాబ్కి మనకి మినిమం ఈ 3 mm గ్యాప్ ఉండాలండి. ఓకేండి. ఈ 3 mm గ్యాప్ వచ్చినట్టుగా మనం వెల్డింగ్ స్ట్రైట్గా లైన్గా మనం వేసుకున్నాం కదండి. ఈ లైన్లో మనం కరెక్ట్గా మనం ఇలా లైన్లో కరెక్ట్గా మనం వెల్డింగ్ చేయాలి. సో ఈ వెల్డింగ్ చేయడం వల్ల మనకి అలవాటు అయ్యి హ్యాండ్ ఇంప్రూవ్మెంట్ పెరిగి ఈ మెల్టింగ్ పాయింట్ అంటే ఈ జాబ్కి ఎలక్ట్రోడ్ మెల్ట్ చేసే విధానం చక్కగా మనకు ఇంప్రూవ్ అయ్యి మనం వెల్డింగ్ మిగతా పొజిషన్స్ 1G, 2G, 3G, 4G, 5G, 6G అనే పొజిషన్ మనం ఈజీగా నేర్చుకోవడానికి అవుతుంది. సో ఈ పొజిషన్స్ అన్ని నేర్చుకోవాలంటే ముందుగా మనకి ఈ స్టిక్ వెల్డింగ్ అనేది నేర్చుకోవాలి. సో ఈ స్టిక్ వెల్డింగ్ కూడా టిక్స్ ఉన్నాయండి. చెప్పాను కదండి టిక్స్. ఒకటి లాంగ్ ఆర్క్, మీడియం ఆర్క్, షార్ట్ ఆర్క్. ఈ టిక్ ఏంటంటే ఫస్ట్ మనం మీడియం ఆర్క్ ఫస్ట్ మనం ఈ స్ట్రైట్ వెల్డింగ్ అనేది చేయాలి. రెండు వచ్చేసి ఈ వెల్డింగ్ స్టార్ట్ చేసే ముందు స్కాచింగ్ మెథడ్, ట్యాపింగ్ అండ్ స్ట్రైక్ మెథడ్. ఓకే, ఈ 2 మెథడ్స్ మనం ఫాలో అవ్వాలండి కంపల్సరీ స్టార్ట్ చేసే ముందు. ఓకే అండి. ఈ విధంగా మనం వెల్డింగ్ డైలీ
మనకు లైన్‌గా వెల్డింగ్ వచ్చేంత వరకు ఈక్వల్ రాడ్‌ని మెల్ట్ చేసేంత వరకు మనం కంటిన్యూ‌గా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. మీరు ఇది ప్రాక్టీస్ చేయాలంటే ఏదో కంపెనీలో హెల్పర్‌గా జాయిన్ అయినా సరే మనం నేర్చుకోవచ్చు. అదే విధంగా మీరు ఒక వర్క్‌షాప్ అయినా నేర్చుకోవచ్చు. ఓకేనండి. వర్క్‌షాప్స్ కూడా చాలా ఉన్నాయి. అదే విధంగా మీకు వర్క్‌షాప్‌లోని డబ్బులు కట్టాలి. సో మీరేం చేయాలంటే ఫస్ట్ మనం ఒక అప్రెంటిస్‌షిప్ లాగా మనం ఒక ఫ్యాక్టరీలో హెల్పర్‌గా జాయిన్ అయ్యి కూడా మనం వెల్డింగ్ చాలా మంది నేర్చుకుంటున్నారు. అలా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఈ వెల్డింగ్ ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలని మీకు కూడా ప్రాక్టికల్‌గా చూపిస్తాను పదండి. ఓకే. మీకు స్టిక్ వెల్డింగ్ ప్రాక్టికల్‌గా చేసి చూపించడానికి ఏసీ రెక్టిఫైయర్ మిషన్ అయితే తీసుకున్నానండి. ఏసీ రెక్టిఫైయర్ మిషన్ అయితే నేను ఆన్ చేశాను. అదే విధంగా ప్లస్ టెర్మినల్ వచ్చేసి ఎలక్ట్రోడ్ హోల్డర్ గిచ్చుకున్నాను. మైనస్ టెర్మినల్ వచ్చేసి గ్రౌండ్ ఎర్త్ గిచ్చుకున్నాను. చూడండి. అదే విధంగా వెల్డింగ్ స్టార్ట్ చేయడానికి మ్యాగ్నర్ కంపెనీ ఎలక్ట్రోడ్స్ అయితే తీసుకున్నాను. అది వైర్ బ్రష్, చిప్పింగ్ హ్యామర్, హ్యాండ్ స్క్రీన్, హ్యాండ్ గ్లోవ్స్. సో, వెల్డింగ్ స్టార్ట్ చేయడానికి సేఫ్టీ పర్పస్ నేను ఐస్‌కి స్పెడ్స్ అయితే పెట్టుకున్నానండి. అదే విధంగా హ్యాండ్స్‌కి హ్యాండ్ గ్లోవ్స్ అయితే వేసుకుంటున్నాను. హ్యాండ్ గ్లోవ్స్ అయితే వేసుకున్నాను చూడండి హ్యాండ్స్‌కి. సో, నేనైతే ఒక జాబ్ అయితే తీసుకున్నాను చూడండి. లెంత్ వచ్చేసి 200 విడ్త్ వచ్చి 100 థిక్‌నెస్ వచ్చేసి 8 ఎంఎస్ ప్లేట్ అండి అది. సో, మనకి స్టిక్ వెల్డింగ్ స్టార్ట్ చేయడానికి 2 స్ట్రెయిట్ లైన్స్ అయితే ట్రైస్ వే సహాయంతో నేను 2 స్ట్రెయిట్ లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి. 2 స్ట్రెయిట్ లైన్స్ అయితే మార్క్ చేసుకున్నాను. అదే విధంగా అవి మరీ థిక్‌గా కనిపించడానికి నేను గ్రైండింగ్ మెషిన్ సహాయంతో అవి మరీ లైన్ అయితే వేసుకున్నాను. సో, మనం వెల్డింగ్ చేయడం కొత్త కదండీ! వెల్డింగ్ అనేది స్ట్రెయిట్‌గా రావడం గురించి, ఆ లైన్ అనేది మనకి కనిపించడం గురించి మనం థిక్‌గా లైన్ అయితే వేసుకోవాలి. చూడండి. ఆ లైన్ అయితే మనకి థిక్‌గా బాగా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అదే విధంగా మీరు కూడా స్టిక్ వెల్డింగ్ స్టార్ట్ చేసే ముందు 2 లైన్స్ అయితే వేసుకోండి. సో, అది ఎలక్ట్రోడ్ అండి. అది హోల్‌కి నేను 45 డిగ్రీస్ యాంగిల్ నేను సెట్ చేసుకుంటున్నాను చూడండి. అది 6013 ఎలక్ట్రోడ్ అది. సో, నేను 315 ఎలక్ట్రోడ్‌కి కరెంట్ అయితే సెట్ చేయాలి కదండీ నేను. ఆ కరెంట్ అనేది నేను 110-113 ఆంప్స్ కరెంట్ అయితే నేను సెట్ చేస్తున్నాను చూడండి. డిస్‌ప్లే మీద కనిపిస్తున్నది. 113 ఆంప్స్ అయితే కరెంట్ అయితే సెట్ చేశాను. సో, వెల్డింగ్ స్టార్ట్ చేసే ముందు 2 పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదండీ. ఒకటొచ్చి స్కాచింగ్ మెథడ్, రెండొచ్చి ట్యాపింగ్ మెథడ్. నేనిప్పుడైతే స్కాచింగ్ మెథడ్‌తో అయితే నేను వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అదే విధంగా ఆర్క్ లెంత్ కూడా ఇంపార్టెంట్ కదండీ. ఆర్క్ లెంత్ వచ్చేసి లాంగ్ ఆర్క్, మీడియం ఆర్క్, షార్ట్ ఆర్క్. సో, మనం మీడియం ఆర్క్‌తోనే వెల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి. ఫస్ట్ అయితే నేను స్కాచింగ్ మెథడ్‌తో నేను వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయంగానే నేను ఒక మీడియం మార్క్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. మీడియం మార్క్ అంటే జాబ్ ప్లేట్‌కి ఎలక్ట్రోడ్ మధ్య గ్యాప్ 3 ఉండేలా చూసుకోవాలి. ఓకేనండి. అదే విధంగా మనం ఆ స్టిక్ వెల్డింగ్ అనేది ఎలక్ట్రోడ్‌ని యూనిఫార్మ్‌గా మెల్ట్ చేసే విధానం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యూనిఫార్మ్‌గా అంటే జాబ్‌కి ఎలక్ట్రోడ్ మధ్య గ్యాప్ 3 ఉండి ఆ వెల్డింగ్ అనేది స్ట్రెయిట్‌గా మనం వెల్డింగ్ చేసే పద్ధతి తెలుసుకోవాలి. రాడ్‌ని అటు ఇటు మూవ్ చేయకుండా స్ట్రెయిట్‌గా వెల్డింగ్ చేయాలి. చూడండి. ఇది ఫ్లెక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్ కాబట్టి పైన స్లాగ్ అనేది ఏర్పడుతుంది. ఆ స్లాగ్‌ని నేను చిప్పింగ్ హ్యామర్ సహాయంతో నేను క్లీన్ చేసుకున్నాను చూడండి. ఆ విధంగా మనం ఫస్ట్ లైన్ స్ట్రెయిట్ లైన్ అయితే స్టిక్ వెల్డింగ్ అయితే వచ్చింది. సో, మనం రాడ్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా మనం మెల్ట్ చేసే విధానం తెలిస్తే గనక మనకి వెల్డింగ్ అనేది సింపుల్‌గా వస్తుంది. సో, మనం ఫస్ట్‌ని జాబ్‌ని, ఎలక్ట్రోడ్‌ని మెల్ట్ చేసే విధానం తెలియాలి. సో, మెయిన్ ఇంపార్టెంట్ అదేనండి. సో, రెండో లైన్ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చి స్ట్రెయిట్ లైన్ కదండీ! రెండోదొచ్చేసి వీవింగ్ రన్. సో, వీవింగ్ రన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ లైన్ అనేది స్ట్రెయిట్ లైన్ వచ్చిన తర్వాత మనం వీవింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి. వీవింగ్ అనేది లెఫ్ట్‌కి, రైట్‌కి ఎలక్ట్రోడ్ మూవ్ చేస్తా మనం వెల్డింగ్ చేయాలి. చూడండి. లెఫ్ట్‌కి, రైట్‌కి మెల్లిగా మూవ్ చేయాలి. అదే వీవింగ్ రన్. చూడండి. స్టార్ట్‌కైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే నేను మీడియం మార్క్‌లోకి వచ్చాను. వచ్చి రాంగానే ఎలక్ట్రోడ్ వేవింగ్ ఇస్తున్నాను చూడండి. లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ రన్ను స్ట్రెయిట్ రన్ వచ్చేసిన తర్వాత రెండో రన్ ప్రాక్టీస్ చేయాలి. అదే వీవింగ్ రన్. సో, 2 రన్‌లు వచ్చేసిన తర్వాత మిగతా పొజిషన్స్‌కి మనం వెల్డింగ్ చేసే అవకాశం ఉంటుంది. నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి స్టిక్ వెల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెల్డింగ్ లెర్నర్స్‌కి ఈ స్టిక్ వెల్డింగ్ వచ్చేసిందంటే మిగతా వెల్డింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. చూడండి. రాడ్ అయితే కంప్లీట్ అది స్టబ్ అని అంటారండి. అది 40 చూసుకోవాలి. ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మరీ దగ్గర కాల్చామంటే ఎలక్ట్రోడ్ హోల్డర్ పాడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో, నేను స్లాగ్ అనేది రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ రన్ మీద రెండో రన్ కొద్దిగా లావుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది వీవింగ్ ఇచ్చాను కదండీ. రైట్‌కి వీవింగ్ ఇచ్చాను కదండీ. అందుకే కొద్దిగా రన్ అది కొద్దిగా లావుగా వస్తుంది. చూసారు కదండీ. ఆ విధంగా ఫస్ట్‌ది స్ట్రెయిట్ లైన్, రెండోది వీవింగ్ రన్. ఈ 2 లైన్‌లు కూడా మనకి ఈ స్టిక్ వెల్డింగ్‌లోనే వస్తాయి. ఈ 2 లైన్‌లు కూడా ఇందులోనే ప్రాక్టీస్ చేయాలి. సో, ఇంకా మరిన్ని ట్రిక్స్ చెప్పడానికి నేను ఎలక్ట్రోడ్ హోల్డర్ అయితే సెట్ చేసుకున్నాను చూడండి. లాంగ్ ఆర్క్, మీడియం ఆర్క్, షార్ట్ ఆర్క్ 3 అయితే ఆర్క్‌లుంటాయి. అదే విధంగా స్టాచింగ్ మెథడ్, టాపింగ్ మెథడ్.
ఇవేనండి ఈ స్టిక్ వెల్డింగ్‌లో మీకు ఉపయోగపడే టిప్స్. అదేవిధంగా స్టిక్ వెల్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మిగతా పొజిషన్స్ అనేది మిగతా వెల్డింగ్ అనేది సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఆ విధంగా మీకైతే స్టిక్ వెల్డింగ్ అయితే మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపించాను కదండీ! ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వెల్డింగ్ నేర్చుకునే వారికి, అలాగే వెల్డర్ చదువుకున్న వారికి ఈ వీడియో వాళ్ళకి రికమెండ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎం వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ.